ఇప్పుడు యూరోపియన్ యూనియన్ స్టెబిలైజ్ అవుతుంది. ఇప్పుడు ఆవిడతో పాటు యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో లూయిస్ శాంటోస్ డా కోస్టా ఆయన కూడా వచ్చారు కండి. ఆయన స్టాండ్ ఎలా ఉండబోతుంది కౌన్సిల్ ప్రెసిడెంట్గా? దే హ్యావ్ టు టేక్ ఏ ప్రో ఇండియా స్టాండ్ అండి. దానిలో మనం ఎవరు వచ్చినా వీళ్ళిద్దరిని తీసేయండి, ఇంకెవరైనా తీసుకురండి, మోస్ట్ హార్డ్ లైన్ తీసుకుని వచ్చినా కూడా టేకింగ్ ఎన్ యాంటీ ఇండియా స్టాండ్ ఈజ్ డెట్రిమెంటల్ టు ఇంట్రెస్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ దగ్గర ఎరవయ్యారు వాళ్ళు. కరెక్టే, అర్థమైపోయింది వాళ్ళకి ట్రంప్ బిహేవియర్ తోటి. సరే యుఎస్ఏ మనతో ఉంది కదా, మాక్సిమం యూరోప్ ఈజ్ నేటో, యుఎస్ఏ మనతో ఉంది, ఎక్కడికి పోడని వాళ్ళు కూడా అవుట్ సైడ్ స్టాండ్స్ తీసుకుని చూస్తున్నారు. ఇప్పుడు రష్యన్ ఆయిల్ మీద కూడా టారిఫ్ వేసింది, ఇండియా మీద వేసింది. ఏంటి, మనము రష్యన్ ఆయిల్ తీసుకొచ్చి ప్రాసెస్ చేసి యూరోపియన్ యూనియన్కి అమ్ముతున్నాము. అలాంటప్పుడు యూరోపియన్ యూనియన్ మీద కూడా టారిఫ్ పడాలి, మన మీద పడిందంటే. రష్యన్ ఏజెంట్స్ ఎవరి దగ్గర అయితే, రష్యన్ ఏజెన్సీస్ ఎవరి దగ్గర అయితే మనం కొంటున్నామో వాళ్ళ మీద టారిఫ్ వేశారు, ఇండియా మీద టారిఫ్ వేశారు, యూరోపియన్ యూనియన్ మీద వేయలేదు. సో వాళ్ళు ఏం చేశారు, న్యూట్రల్ స్టాండ్ తీసుకుని వాచ్ చేయడం మొదలెట్టారు. కానీ వాళ్ళ మీద టర్న్ అయ్యి, గ్రీన్లాండ్ కావాలి, వాళ్ళ మీద టర్న్ అయ్యి వాళ్ళ మీద టారిఫ్ వేసేసరికి ఈయనతో ఇట్లా కుదిరేటట్లేదు, తెగేటట్లేదు, ఇండియాకి మనం వార్మప్ అవ్వాలి. ఎప్పుడు 2007 నుంచో 2008 నుంచో ఈ ట్రేడ్ డీల్ మాట్లాడుతున్నారు. అది లాస్ట్ 2-3 ఇయర్స్లో ఒక కన్సర్టెడ్ పుష్. ఇవాళ కూడా మీరు చూసారంటే ఈ డావోస్లో సమిట్లో ఎవరెవరు మినిస్టర్స్ వెళ్ళారని చూస్తే ఇండియాస్ విజన్ ఇస్ వెరీ వెరీ క్లియర్ అండి. ఎవరెవరు వెళ్ళారు, మన కోల్ మినిస్టర్, మన ఏవియేషన్ మినిస్టర్, మన తెలుగు ఆయన పేరు మర్చిపోతున్నారు, రామ్మోహన్ నాయుడు గారు, ఆయన, అశ్విని వైష్ణవ్ ఐటీ మినిస్టర్, దాని తర్వాత అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. అదే కాకుండా చీఫ్ మినిస్టర్లు, స్ట్రాటజిక్ చీఫ్ మినిస్టర్ ఎవరెవరిని తీసుకెళ్లారు, ఎక్కడ సెక్టర్స్, ఏ సెక్టర్స్లో మనమైతే డీల్ చేస్తున్నామో ఆ సెక్టర్స్లో ఉన్న స్టేట్స్ని తీసుకెళ్లారు. అంటే ఎవరిని, రేవంత్ రెడ్డి గారిని, ఆయన అపోజిషన్ పార్టీ ఆయన. బట్ ఏంటి, హైదరాబాద్లో గ్రోత్ ఆఫ్ ఐటీ అండ్ ఐటీఈఎస్ మాక్సిమం అవుతోంది. 2024లో హైదరాబాద్ బెంగళూరును ఓవర్టేక్ చేసింది. ఐటీఈఎస్ జీసీసీ సెటప్ చేయడంలో బెంగళూరుకి 20% వెళ్తే హైదరాబాద్కి 34% జీసీసీ హైదరాబాద్కి వచ్చాయి. హైదరాబాద్ ఫార్మా క్యాపిటల్ అయిపోతుంది. సో రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, హేమంత బిశ్వ శర్మ గారు, స్ట్రాంగెస్ట్ ప్రొపోనెంట్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. ఐ బిలీవ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అస్సాం 1,00,000 కోట్ల ఒప్పందం చేసుకోవడం అనేది. కరెక్ట్, అబ్సల్యూట్లీ. దాని తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ గారు, గ్రోయింగ్ లీడర్, ఆయన బలం మీద ఆయన ఎలక్షన్లు గెలిపిస్తున్నారు. సో గ్రో అవుతున్న లీడర్స్. హేమంత్ సోరెన్, జార్ఖండ్ నేచురల్ రిసోర్సెస్లో రిచ్ అయిన స్టేట్, హేమంత్ సోరెన్ గారిని తీసుకెళ్లారు. సో డైవర్సిఫై చేసి మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ని తీసుకెళ్లారు. సో గ్రోయింగ్ అండ్ పొటెన్షియల్ ఉన్న స్టేట్స్ వాళ్ళని తీసుకెళ్లారు. సో కంటింజెంట్ని కూడా మీరు బ్యాలెన్స్ చేయడంలో మీరు చూసారంటే, అలాగే ఇండస్ట్రియలిస్ట్ ముఖేష్ అంబానీ గారు వెళ్ళారు, అక్కడి నుంచి బజాజ్ వెళ్ళారు, జిందల్ వెళ్ళారు. సో గ్రోయింగ్ ఇండస్ట్రీస్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి డీల్స్ చేయండి, బ్రింగ్ ఇన్వెస్ట్మెంట్ టు ఇండియా అంటున్నారు, ఎఫ్డీఐ తీసుకురండి ఇండియాకి అంటున్నారు. సో ఇండియా విజన్ ఇస్ వెరీ క్లియర్. ఆ విజన్ వేరే దేశాలు కూడా కనిపిస్తాయి కదా. సో మీరు లీడర్ని ఎవరినైనా పెట్టండి అక్కడ, మోస్ట్ హార్డ్ కోర్, మీరు పాకిస్తాన్ తీసుకెళ్ళి పెట్టినా కూడా ఆయన చేత వాళ్ళని తన్ని ఇండియాకి పూర్వలో మాట్లాడిపిస్తారు వాళ్ళ చేత. అది దట్ ఈస్ బికాస్ యూరోప్ హ్యాస్ టు సర్వైవ్. అండ్ యూరోప్ అండ్ ఇండియాని కలిపారంటే ప్రపంచ ల్యాండ్ మాస్లో 40% మనమే కవర్ చేస్తున్నామండి. 2 బిలియన్ పీపుల్ పాపులేషన్, మోర్ దెన్ 2 బిలియన్ పీపుల్ పాపులేషన్. అలాంటిది యూరోప్ అండ్ ఇండియా డోంట్ అలైన్. అండ్ యూరోప్కి ట్రేడ్ వచ్చేది, సెకండ్ లార్జెస్ట్ ట్రేడ్ వచ్చేది ఎవరి దగ్గర నుంచి, ఇండియా నుంచి. ఫస్ట్ లార్జెస్ట్ ఎవరి దగ్గర నుంచి, చైనా. చైనా మీద మీరు డిపెండ్ అవ్వగలుగుతారా, డిపెండ్ అవ్వలేరు. సో ఆటోమేటికల్గా ఇండియా దగ్గరికి రావాలి. సో ఇండియా మీద డిపెండెన్స్ పెంచుకోవాలి వాళ్ళు, అదే చేస్తారు. యూఎస్ఏ కన్నా ట్రేడ్ డిపెండెన్సీ ఇండియా మీద ఉంది మన వాళ్ళకి. అలాంటి 12% ట్రేడ్ యూరోప్ తోటి వాళ్ళు చేస్తున్నారు అవుట్ ఆఫ్ ఓవరాల్ వాల్యూమ్లో. సో అలాంటిది ఇండియాతో చేసుకోవాలి కదా. సో మీరు ఎవరి పేరు చెప్పండి, ఎలా వచ్చినా కూడా, ఏ కాంబినేషన్లో వచ్చినా కూడా, నౌ దే హ్యావ్ టు బి ప్రో ఇండియా, బికాస్ ఇండియా ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మార్కెట్, మోస్ట్ స్టేబ్లీ గ్రోయింగ్ మార్కెట్ అండ్ వరల్డ్స్ గ్రోత్ డ్రైవర్ ఇండియా. సో తప్పదండి, ఇది ఎగ్జాక్ట్ టర్మ్స్ ఆర్ యూ హ్యావ్ కాయిన్డ్, వరల్డ్స్ మోస్ట్ గ్రోత్ డ్రైవర్. సో అదే ఆవిడ ఐడెంటిఫై చేశారు కాబట్టి ఆవిడ రావటం, మన రిపబ్లిక్ డేకి మన అతిథులను పిలిచామంటే ఖచ్చితంగా వాళ్ళకు ఉండే విశిష్టత ఏదో లేకుండా అక్కడికి పిలవం. యాజ్ అ డిఫెన్స్ సీనియర్ డిఫెన్స్ పర్సనల్ మీకు ఎక్కువ తెలుసు వాస్తవంగా, బయట సివిలియన్ ప్రపంచానికి తెలిసిన దానికన్నా మీకు తెలుసు. అయితే ఈ ట్రేడ్ డీల్లో డిఫెన్స్ పార్ట్ వచ్చేప్పటికీ అంతగా ప్రామినెంట్గా బయటకి కనిపించకపోవచ్చు కదా సార్? కరెక్ట్ అండి. అంటే నన్ను ఫ్రాంక్గా అడిగితే నాకు తెలిసింది, నేను చదివింది, నా నాలెడ్జ్ బట్టి డైరెక్ట్ డిపెండెన్స్ ఆన్ డిఫెన్స్ డీల్ ఈయూతో జరుగుతున్న దానిలో లేదు. ఎందుకంటే దాంట్లో ఎక్కువ లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం డిఫెన్స్ డీల్స్ ఎట్లా చేసాము, వేరే వేరే కంట్రీస్లో టెక్నాలజీ డీల్స్ ఉన్నాయి. ఫ్రాన్స్తో ఉంది రఫేల్ డీల్, ఇప్పుడు రఫేల్ ఇంకో 160 రఫేల్ కొందామని ఒకటి నడుస్తోంది. అక్కడ వీళ్ళు 68 అపాచీలు మమ్మల్ని అడిగారు అంటున్నారు, కానీ ఇండియా మాట్లాడలేదు. ట్రంప్ 10 సార్లు అన్నాడు ఇప్పటికి, కానీ మనం ఎక్కడ కొనుక్కున్నట్టు కన్ఫర్మ్ చేయలేదు. డెలివరీ అయిపోయిన విషయం ట్రంప్కి తెలియదు కదా సార్. అదే కదా. సో అది ఏమవుతుందంటే
డిఫెన్స్ డీల్ చేయడం కన్నా మిగతా గ్రోత్ పొటెన్షియల్ ఉన్నవి ఇంటర్ డిపెండెన్స్ ఉన్న మార్కెట్స్, అంటే మీరు ఎట్లాంటివి టెక్స్టైల్స్, క్లోతింగ్, దాని తర్వాత పెట్రోకెమికల్స్, దాని తర్వాత క్లీన్ ఎనర్జీ, దాని తర్వాత ఐటీఈఎస్, దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లైక్ మెషిన్స్, వీటిల్లో, దాని తర్వాత కెమికల్స్లో. మీరు సర్ప్రైజింగ్గా మీరు చూసారంటే కీ డ్రైవర్స్ 3 డ్రైవర్స్ తీశారు మీరు యూరోప్ అండ్ ఇండియా ట్రేడ్లో తీశారంటే మీకు 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ డిపెండెంట్ మార్కెట్స్ ఫ్రమ్ యూరోప్ అండ్ దిస్ థింగ్ ఇస్ ఆటోమొబైల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కెమికల్స్. ఇండియా ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది, ఇంపోర్ట్ కూడా చేస్తుంది. సో అట్లా ఇంటర్ డిపెండెన్స్ అంటే 2 చేతులు కలిసి ఉన్నాయంటారు కదా, ఆ ఇంటర్ డిపెండెన్స్ యూరోపియన్ యూనియన్కి మనకి ఉన్నాయన్నమాట. సో అదే ట్రేడ్ డీల్లో వాళ్ళు ఏం చేస్తున్నామంటే కొన్ని టర్మ్స్ వాళ్ళకి నచ్చనివి, కొన్ని టర్మ్స్ మనకి నచ్చనివి ఉన్నాయి. అవి మనం రెడ్ ఫ్లాగ్స్ క్లియర్ చేసుకున్నామంటే ఈ ట్రేడ్ డీల్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఈజీ. అండ్ ఈ వీడియో ఇక్కడ రావడము, ఇండియాలో టైం స్పెండ్ చేయడం మీద కూడా మీరన్న వాటి మీద కూడా కూర్చొని మాట్లాడుకుంటే ఎక్కడో ఒక చోట అవి తగినవేం కాదండి, తగినవేం కాదు, డిసగ్రిమెంట్స్ మాత్రమే, అంతే, అవరోధాలు కాదు. అవరోధాలు కావు, అలా అభిప్రాయ భేదాలు ఉంటాయి వాటి మీద. మీరు 10% వేస్తున్నారు, 5% వేయండి అంటారు ఒక చోట, మీరు 9% వేస్తున్నారు, 7% వేయండి ఒక చోట. గివ్ అండ్ టేక్ ఉంటుంది వీటిలన్నింటిలో. సరే మీరు దీని మీద వస్తున్నారు, దీనిలో మీకు బెనిఫిట్ ఇస్తామంటారు. లైక్ యూరోప్ ఏమంటుంది, జర్మన్ ఆటో పార్ట్స్ ఇవన్నీ వస్తున్నాయి, మీరు దాని మీద చాలా వేస్తున్నారు, మా మీద లేవి కొంచెం తగ్గించండి, సో దట్ మా కార్స్ కూడా కాంపిటేటివ్ అవుతాయి ఇండియాలో అంటున్నారు. సో అది మనం ఆచితూచి చూస్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కూడా పుష్ చేస్తున్నాం మనం. సో ఇండియా ఏమంటుందంటే ఇప్పుడు మేము మనము అవుటర్ డిపెండెన్స్ కన్నా ఇంట్రా డిపెండెన్స్ పెంచుకుంటున్నాము. మేక్ ఇన్ ఇండియాకి పుష్ ఇస్తున్నాము, మేము ఆత్మనిర్భర్ భారత్కి పుష్ ఇస్తున్నాము, దానిలో బ్యాలెన్స్ చూసుకుని మీకు ఇస్తాము, మాకేం ప్రాబ్లం లేదు అంటున్నారు. మిమ్మల్ని రావద్దు అనట్లేదు, సరే మీకు ఎన్ని కన్సెషన్స్ ఇవ్వాలి ఇస్తామంటున్నారు. అవి నాకు తెలిసి తొందరగా తెగిపోతాయండి, బికాజ్ దానిలో ఇండియాకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది, దానిలో కాంపిటేటివ్ మార్కెట్ ప్రమోట్ చేయడంలో అది ఇండియాకి బెనిఫిట్ కూడా ఉంది. ఐఎమ్ వెరీ షూర్ ఇండియా విల్ టేక్ వ్యూ ఆఫ్ దట్ అండి. ఓవరాల్గా ఇక మళ్ళీ ట్రంప్ దగ్గరికి వద్దాం కాసేపు, ఎందుకంటే ఒక సీరియస్ మూవీ నడుస్తున్నప్పుడు ఆడియన్స్ బాగా ఆ టెంపోకి ట్యూన్ అయి ఉన్నప్పుడు కొంత వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి మధ్యలో ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అవును, అందువల్ల ట్రంప్ రావాలి ఇప్పుడు. ఆయన నిన్న మాట్లాడుతూ కెనడాని వార్న్ చేశాడు, అవును, థ్రెటన్ చేశాడు, చైనాతోటి మీరు ఎట్లా పెట్టేసుకుంటారు కరెక్ట్ అని థ్రెటన్ చేశాడు. కరెక్ట్, అదేదో ఆ థ్రెటనింగ్ చైనాకి ఇవ్వచ్చుగా, ఇవ్వలేడు కదా, అది చైనాకి ఇవ్వలేడు, ఎందుకంటే చైనాకి నువ్వెలా ఇస్తున్నావు వాడికి కన్సెషన్స్ అనే మాట. చైనా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అండి, యూఎస్ఏకి చైనా మోస్ట్ ఫేవర్డ్ నేషన్. సరే పోండి, నేను వేరే చోట ఫియర్డ్ నేషన్, ఫియర్డ్ కూడా అఫీషియల్గా ఫేవర్డ్ నేషన్, అన్అఫీషియల్గా ఫియర్డ్ నేషన్. చైనా కన్నర్ చేయలేరు, కెనడా మీద కన్నర్ చేయగలుగుతారు కాబట్టి చేయగలుగుతారు, కెనడా మీద, వెనిజులా మీద, మెక్సికో మీద చేయగలుగుతారు కాబట్టి చేయగలుగుతారు. యూరోపియన్ యూనియన్కి డిపెండెన్సీ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు యూరోపియన్ యూనియన్ మీద చేస్తారు. యునైటెడ్ కింగ్డమ్ ఇప్పటికి కూడా వాళ్ళ ప్రైమ్ మినిస్టర్లు లే అంటే లేస్తారు, కూర్చోంటే కూర్చుంటారు. సో అలాంటిది ఉంది కాబట్టి జీ జిన్పింగ్ చేయమనండి, ఫోన్తో కలవని అంటారు. ఇప్పుడు జీ జిన్పింగ్ని, పుటిన్ని, మోడీని పుష్ చేశారనే కదా వాళ్ళు అక్కడ షాంఘై కోఆపరేషన్ సమిట్లో వెళ్ళి చాలా క్లోజ్గా నవ్వుకుంటూ మాటలు తీసుకుంటూ. ఇట్ వాస్ జస్ట్ ఆప్టిక్స్, పెద్ద ప్లాన్ ఏం కాదు, చిన్న ఆప్టిక్స్ 5 నిమిషాలు తీసి వీడియో పెట్టేసరికి కోలాహలం అయిపోయింది మొత్తం ఇంటర్నెట్ అంతా. అరే ఇండియా, చైనా, రష్యా కలిసి వస్తున్నాయని. కలిసి వస్తున్నాయో లేదనేది వేరే విషయం, కానీ ట్రంప్ పక్కలో బలంగా కూర్చుంది దానిలో. దాని తర్వాత పుట్టిన ఏం చేశారు, 40 నిమిషాలు మోడీ గారిని తీసుకెళ్ళి ఆయన కార్లో తిప్పాడు. ఎవరిని తిప్పలేదు ప్రపంచంలో ఇప్పటిదాకా, అది మనం మోడీ గారిని తీసుకెళ్ళి తిప్పారు. అయ్యేసరికి అమ్మ వీళ్ళని విడగొట్టడం కష్టమని అదొకటి పక్కలో బలమై కూర్చొని. సో ఏంటంటే ఇప్పుడు చైనాని ఇండియాని కలవనీయకూడదు, నెంబర్ 1. చైనాని ఇండియాని రష్యాని కలవనీయకూడదు, నెంబర్ 2. యూరోపియన్ మాకు దగ్గర ఉన్న వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర, ఇప్పుడు కన్నడ మా మీద ఉన్న డిపెండెన్స్ ఇప్పుడు చైనా మీద తీసుకెళ్ళిందంటే మా మీద డిపెండెన్స్ తగ్గుతుంది. అండ్ మోదీ గారు లేదా భారత్ మస్ట్ బి గ్రేట్ఫుల్ టు డొనాల్డ్ ట్రంప్ కదండి, ఇంతమంది ఫ్రెండ్స్ మనకి ఇస్తున్నందుకు. అదే అండి, ఇది మీరు అన్నట్టు ఓ సీరియస్ సినిమా నడుస్తున్నప్పుడు ఒక జోకర్ని మధ్యలో తీసుకొచ్చారంటే ఇదే అవుతుంది. యాక్చువల్గా ఆయనకి తెలివి ఉంది, ఆయన బిజినెస్ మ్యాన్ అని నేను అనుకున్నాను. ఫస్ట్ టర్మ్ చూసి నేను ఏమనుకున్నాను అంటే, ఆయన ఫస్ట్ టర్మ్లో ఏమన్నాడు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నాడు. తప్పేం లేదు, నా దేశాన్ని నేను గ్రేట్ చేస్తాను అన్నాడు. మెక్సికో నుంచి మనుషుల్ని నేను ఇల్లీగల్గా రానియను అన్నాడు, డ్రగ్స్ రానియను అన్నాడు. దీస్ ఆర్ ఆల్ రైట్ నాయిసెస్ అండి. అలాంటివే చేస్తాడని నేను కూడా అనుకున్నాను. ట్రంప్ సెకండ్ టైం వచ్చినప్పుడు నేను కూడా అనుకున్నాను, బాగుంది, మోడీ గారితో అలైన్మెంట్ ఉంది అని. బట్ అది అయ్యాక నా మాటే వినాలి, ఒక పిచ్చి లేచింది ఆయనకి ఒకటి, నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి ఎట్లయినా అని. సో ఒక పిచ్చి నుంచి ఇంకో పిచ్చి నుంచి ఇంకో పిచ్చి, నేను చెప్పిన మాటలు వినాలి, నేను ప్రెసిడెంట్ అయిపోయాను కదా, ఇంకా నేను చెప్పిన మాట అందరూ వింటారు అనుకున్నాడు, యుద్ధాలు ఆపేస్తాను అన్నాడు. ఇప్పుడు కూడా అంటాడు 8 యుద్ధాలు ఆపాను. ఏ యుద్ధం ఆపడం నాకైతే తెలియదు. ఇజ్రాయెల్ గాజా యుద్ధం కూడా, అది కూడా నేతన్యాహు ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్, అయినా కూడా ఆ యుద్ధం చాలా అనీజీగా ఆగుంది, ఎప్పుడు తెగుతుందా అనే తరుణంలో ఉంది. అలాంటిది 8 యుద్ధాలు విరామమే కానీ ఆగిపోయిందని అయితే మనం అనుకోవడానికి లేదు, ఎందుకంటే వి కెనాట్ బిలీవ్ హమాస్. మీరు అదే కాదు, ఇది కూడా ఆపరేషన్ సింధూర్ కూడా ఆపానంటాడు. ఇండియా ఏమైంది క్లియర్గా ఆపలేదు, పాజ్ చేసాము అంతే, పాజ్ చేసాము, మళ్ళీ పాకిస్తాన్ తల లేపిందంటే తల తొక్కేస్తామని క్లియర్గా చెప్పాము. అదే వాళ్ళు వెళ్ళి ఏడుస్తున్నారు.
ఆసిమ్ మునీర్ యూఎస్ఏలోకి వాటిల్లో డేవోస్లోకి ఇక్కడికి అక్కడికి తిరిగేటప్పుడు కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని తిరుగుతున్నాడు. ఎందుకు? ఈ మధ్య చూస్తున్నాం సార్, విజిబుల్గా Clear గా వీడియోస్ తెలుస్తుంది. వస్తున్నాయి. అంతగా భయపడాల్సినంత నెసిటీ ఉంది. ఆయన ఇప్పుడు సర్వాధికారి కదా పాకిస్తాన్కి. ఇండియన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ని కానీ, సిడిఎస్ని కానీ, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ని కానీ, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ని కానీ ఎక్కడికైనా బయట దేశాల్లో విజిట్ వాళ్ళు వెళ్తారు విజిట్స్కి. వాళ్ళు ఏంటంటే యూనిఫామ్ మీద ఇది ఉంది కాబట్టి యూనిఫామ్ వేసుకుని వెళ్తారు. వాళ్ళని ఒక్కళ్ళని చూపించండి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని. థ్రెట్ పర్సెప్షన్ వాళ్ళకి You know లేదా? better, ఎందుకంటే మీరు డిఫెన్స్లో ఉన్నారు కాబట్టి 3 దశాబ్దాలు మీకు తెలుసు ఎట్లా ఉంటుంది, ప్రోటోకాల్స్ ఎట్లా ఉంటాయని. అలాంటిది ఆయన కూడా డిఫెన్స్ నుంచి వచ్చినోడే కదా. అసీం మునీర్ ఇంకా డిఫెన్స్ లోనే ఉన్నాడు ఆయన. ఉన్నాడు. పర్మనెంట్ గా అయిపోయాడు ఆయన 4 స్టార్ జనరల్ అక్కడ. ఆయన జీవిత పర్యంతం ఆయన ఫీల్డ్ మార్షల్, సుప్రీం కమాండర్ లైక్ ఐతుల్లా ఖమేనీ లాగా ఆయనే. ఈ ఫీల్డ్ మార్షల్ ఎందుకు లేండి, ప్రపంచంలో యుద్ధం ఓడిపోయి అదే ఫీల్డ్ మార్షల్ failure. అనేది మొట్టమొదటి ఆయన. అదే ఆఖరి ఆయన కూడా అవుతాడేమో తెలియదు కానీ ఉమ్, యుద్ధం ఓడిపోయి ఫస్ట్ టైం అయ్యాడు ఫీల్డ్ మార్షల్. బట్ ఆ భయం ఆయనలో ఉంది, పేరుకుపోయింది. వాళ్ళకి ఆ భయము ఇండియా భయం. వాళ్ళు చంకలు గుద్దుకుని అన్నారు మేము విమానాలు పడేసాం అన్నారు కానీ ఏది చూపించండి, ఒక విమానం చూపించండి. అంటే సరే మీరు ఆయన కూడా అంటున్నాడు, ఒకళ్ళు 5 అంటారు, ఒకళ్ళు 6 అంటారు, ఒకడు ట్రంప్ 7 అంటాడు, ఒకసారి 8 అంటాడు, మళ్ళీ 5కి వెళ్ళిపోతారు. సరే 5 పడేశారు విమానాలు, మరి ఓకే 5 చూపించారు, డెబ్రిస్ అని చూపించారు కదా. చూపించండి. వాళ్ళ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ని అడిగితేనే సోషల్ మీడియాలో చూసుకోండి అంటాడు. సోషల్ మీడియాలో ఏంటి, వాళ్ళ పడిపోయిన ప్లేన్ పాతది తీసుకొచ్చి చూపించి మనది అంటున్నారు. సో అంటే శాటిలైట్లు ఇన్ని ఉన్నాయి. సరే ఇక్కడ ఇంకొక వర్షన్ కూడా ఉందంటే చైనా ఇవన్నీ కూడా యుద్ధ విమానాలు కానీ వాళ్ళు పంపించిన జెట్స్ కానీ అవి ఫిటైల్ అయిపోయి పడిపోయిన తర్వాత చైనానే మొత్తం ఏఐ తోటి ఇవన్నీ తయారు చేసి వదిలింది మార్కెట్లోకి. ఒక ఇంప్రెషన్ ఏమైంది, వాళ్ళ ఎయిర్ బేస్లు కొట్టేసినా కూడా అవేం కాదు బ్రహ్మాండంగా ఉన్నాయని చూపించారు, కొన్నాళ్ళు తిరిగినాయి సోషల్ మీడియా. వాస్తవంగా తర్వాత వాళ్ళే టెండర్లు పిలిచారు, ఆ టెండర్ నోటిఫికేషన్ కూడా ఈ మీడియాలో వచ్చింది. కరెక్ట్. మేము ధ్వంసమైన మా విమానాశ్రయాల పునరుద్ధరణ కోసం టెండర్లు పిలుస్తున్నాం అని చెప్పి పాకిస్తాన్ ఇచ్చింది. కరెక్ట్. వచ్చింది అది. అంటే టెండర్లే కాదండి, మీరు చూడాల్సింది ఏంటంటే వాళ్ళు అక్నాలెడ్జ్ చేశారు. పొద్దున్న ఫజర్ నమాజ్ చదువుకుంటుంటే నాకు ఆయన ఫోన్ వచ్చింది, ఆసిమ్ మునీర్ గారి ఫోన్ వచ్చింది, ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. ఆయన ఫోన్ వచ్చింది, మేము పొద్దున్న 5ంటికి అటాక్ చేద్దామంటే వీళ్ళు అర్ధరాత్రి 1 గంటకి వచ్చి మా మీద అటాక్ చేశారు, 12 ప్లేసుల్లో కొట్టారు, ఇప్పుడు మనం టేక్ ఆఫ్ చేయలేకుండా ఉన్నామని ఆయన అన్నాడు. పబ్లిక్ గ్యాదరింగ్ అడ్రస్ చేస్తూ పాకిస్తాన్లో అన్నాడు. అంటే ఒప్పుకున్నారు కదా, మీరే ఒప్పుకున్నారు కదా, వచ్చి కొట్టామో యాక్యురేట్గా కొట్టామని ఒప్పుకున్నారు, ఏ కాలు మెదపలేకుండా కొట్టామని అనుకున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళ రడార్స్ ఇంకా ఇన్స్టాల్ కాలేదు. ఆప్సిందూర్ మనం పాజ్ చేసి ఎన్నాళ్ళు అవుతుంది, మేలో పాజ్ చేసాం, ఏడాది అవుతుంది కదా. ఈ ఏడాదిలో మీకు ఏమైనా అయి ఉంటే ఏం చేసేవారు? సో వాళ్ళు ఒప్పుకున్నారు, ప్రూఫ్ చూపించండి. మనం అన్నిటికీ ప్రూఫ్ చూపించాం. ముందర ఇలా ఉండేది, మేము కొట్టాకి ఇలా అయింది, ముందర ఇలా ఉండేది, మేము కొట్టాకి ఇలా అయింది, ఇన్ని హ్యాంగర్స్ పాడయ్యాయి, ఈ హ్యాంగర్లో ఇన్ని కెపాసిటీ ఉంటాయి, మాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఎన్ని ఉన్నాయి కానీ ఆ హ్యాంగర్లో ఇన్ని ఉన్నాయి, ఇన్ని డ్యామేజ్ అని మాకు ఇన్ఫర్మేషన్ ఉందన్నాం కానీ మనం క్లెయిమ్ చేయలేదు 15, 20, 30 అని. ఏముంది మహా అంటే మన బ్యాటిల్ జరుగుతున్నప్పుడు అటు ఇటు నష్టాలు ఉంటాయి. దాన్ని ఎవరు రూల్ అవుట్, దే ఆర్ టాక్టికల్ లాసెస్ అండి. అండ్ దే హ్యావ్ టు బి దేర్. మా సిపాయి ఒకడు కూడా పోడు, మా యుద్ధ విమానాలు ఒకడు కూడా పడవు, అయినా మేము యుద్ధం చేస్తామంటే కాదు కదండి. రితిక్ రోషన్, అనిల్ కపూర్ నడపట్లే కదా యుద్ధ విమానాలు. అవుతాయి, జరిగేవి అవుతాయి. దానిలో టాక్టికల్ టైంలో ఒకటి తప్పు చేయడము, ఇంకోటి కరెక్ట్ చేయడం అవుతుంది, అవన్నీ లాసెస్ అవుతాయి. కానీ అది రిట్రాక్టబుల్ ప్రూఫ్ కూడా ఉండాలి కదా. ఇన్ని శాటిలైట్లు ఉన్నాయి, ఇండియాలోనే ఇంతమంది దేశద్రోహులు ఉన్నారు. నిజంగానే పడుంటే వాళ్ళు ఫోటోలు తీసి పెట్టేవారు కదా. అదే ఎంతమంది లేరు, ప్రతి వీధిలో ముగ్గురు ఉన్నారు ఫోటోలు తీసేవాళ్ళు, తీసి పెట్టరు. ఎకోసిస్టమ్ ఎట్లా నడుస్తుంది ఇప్పుడు? మీడియా ఎకోసిస్టమ్ కూడా డివైడ్ అయ్యి ఉంది కదా. అవును, మీడియా వాళ్ళే వెళ్ళి చెప్తారు ఇక్కడ పడింది అని. ఒక్కటి కూడా పడకుండా మీరు అన్ని పడేసాం అంటే చూపించాలి కదా. మీరు ఎందుకు భారత వ్యతిరేక మీడియా పనిచేస్తుంది? బీబీసీ వాళ్ళే చెప్పేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ఎవరి దగ్గర లేదు కదా. యూకేలో ఉన్న యాక్సెస్, సాటిలైట్ యాక్సెస్ ఇంకెవరికి ఉందండి? లేదు. అమెరికన్ సాటిలైట్స్, వాళ్ళ సాటిలైట్స్, అన్ని సాటిలైట్స్ ఉన్నాయి. చైనీస్ సాటిలైట్స్ ఏం చేస్తున్నాయి? చైనీస్ సాటిలైట్స్, నేటో సాటిలైట్స్, యూకే సాటిలైట్స్, యుఎస్ఏ సాటిలైట్స్, వేటికి ఒక విమానం కూడా కనిపించలేదా? అంటే నిజం తెలుస్తుంది కదా. మీరు ఎన్నైనా కూడా చెప్పుకోండి, మీరు గుండెలు బాదుకుని చెప్పుకోండి, ఎన్నో చేసామని. ప్రూఫ్ కనిపించాలి కదా. ప్రూఫ్ కనిపించలేదు. వాళ్ళే వచ్చి పబ్లిక్లోకి చేడుస్తున్నారు, మా పిల్లల్ని చంపేశారు, మా ఫ్యామిలీని చంపేశారు, 150 మంది చచ్చిపోయారు మన జిహాదీలు, మళ్ళీ కొత్తగా మనం రిక్రూట్ చేయాలి. మేమే మాట్లాడట్లేదు, మీరే మాట్లాడుతున్నారు. అన్ని బయటకు వస్తున్నాయి మెల్లిమెల్లంగా. ఏముంది, ఒక చిన్న అబద్ధం చిన్న టైంకి చెప్పారు కానీ లాంగ్ టర్మ్లో నిజాలు మీరే చెప్పుకుంటున్నారు కదా. సరే, ఇక అంటే డిఫెన్స్ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. తర్వాత ఆయనేమో అమెరికా రాజ్య సమితి, ఐక్యరాజ్య సమితి ప్లేస్లో అమెరికా రాజ్య సమితి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశాడు. గాజాలో శాంతి స్థాపన. ఆయన ఏదో హాలిడే రిసార్ట్ కట్టాలని ఆయన ప్రయత్నం, రియల్ ఎస్టేట్ మ్యాన్ కదా, ఆలోచన అక్కడితో ఆగిపోయింది. గాజాలో వేల మంది చనిపోయారు.